ఆయన నేను వచ్చినాం. కూరగాయలు తీసుకురాలే తీసుకురాలే, ఎందుకు? జనాలు ఎక్కువ ఉంటారు. మరి కూరగాయలు ఎప్పుడు చూస్తారక్క? మీరే వస్తే తీసుకొస్తాం తర్వాత. తర్వాత తీసుకొచ్చి చూపెట్టుకొని పోతారా? మరి బోనం తెచ్చినవా? మొక్కుకున్నావా? మొక్కుకున్నా. అమ్మవారి కళ్యాణం చూద్దామని వచ్చినాం. చూసి దర్శనం చేసుకొని పోతాం. మరి మంచిగా అనిపిస్తుందా? ఇక్కడికి ఎప్పుడెప్పుడు వస్తుంటావా? ఇప్పుడే వచ్చినవా? ప్రతి సంవత్సరం వస్తా, మంచిగానే అనిపిస్తుంది. అమ్మవారు వస్తుంది మాకు. ప్రతి సంవత్సరం వస్తాం, కళ్యాణానికి వస్తాం. అన్న నీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మవారు? ఒక 20 సంవత్సరాల కింద ఇక్కడ పనికి వచ్చినామమ్మ. పనికి వస్తే ఈమెకు అమ్మవారు వస్తుంది. అమ్మవారు వస్తుంది. అయితే దేవుని ముంగటికలు ఇక్కడ నుండి ఇట్లా వెళ్ళిపోయినాం. ఈమె ఏం చేసింది, దేవుడు కళ్ళు ఒడగొట్టింది. ఈమె కళ్ళు రాలే, కళ్ళు మూసుకుపోయినాయి. ఈమె కళ్ళు మూసుకుపోయినాయి అంటే దేవుడు నా ముంగటికి వెళ్ళిపోతున్నావు, నన్ను నీకు ఇంత కళ్ళు కనిపిస్తలేవా అని పగబట్టింది అనమాట. 11 రోజులు మా అత్తకు దేవుడు వస్తుంది, ఈమెకు కూడా దేవుడు వస్తుంది. అమ్మ దేవుడు మా కళ్ళు మాకు తెలియదని హాస్పిటల్ అన్ని తిప్పినా, కళ్ళు చూస్తే మంచిగా ఉన్నాయి, కళ్ళు తెరుస్తలేదు. ఏంది దవాఖానలు అన్ని తిప్పినా, సరోజిని హాస్పిటల్ తిరిగినా కళ్ళు మంచిగా ఉన్నాయా, ఈ సుక్కల సీసయి వస్తుంది, ఈ టాబ్లెట్ మింగు వస్తాయి, అట్లెట్లా వస్తున్నాయి, వస్తలేవు. అయ్యో దేవుడు ఎందుకు వస్తలేవు అని మా అత్త దేవుడు ఊర్లో ఉన్నది, ఆమెను పిలిపించిన. పిలిపిస్తే అమ్మ నన్ను చూడలేదు, వీడికెంచే పోతున్నావు అని కోపం చేసి మరి అప్పుడు బోనం పెట్టినవా? మరి క్షమించమని మొక్కుకున్నావా? అయితే అమ్మ నీకు బోనం చేస్తా, యాటను పోస్తా, ఒడివాల బియ్యం పోస్తా అని మొక్కినాం. ఇక ఆకాడి నుంచి మంచిగా అయిందా? మొక్కితే అప్పుడు కాదు, నీకు 11 రోజులకు 11 గంటలకి నా గుడిలో ఉంటే అప్పుడు ఇస్తా, అప్పటిదాకా నీకు కళ్ళు అని అన్నది. సరే 11 రోజులకు 11 గంటలకి మంగళవారం రోజున ఇస్తా అంటే వచ్చినాం. అప్పుడు గుడి ముంగడికి ఇట్లా దేవుని కాడికి రావంగానే రప్పున తెరిచింది కన్ను. అప్పుడు ఆమె నీకు ఎక్కిపోయే మేకపోతును కోస్తా, మా ఊళ్ళే పబ్లిక్ మా బస్తోళ్లను ఒక డీసే మందిని తీసుకొచ్చి అందరికి అన్నం పెట్టించిన, అందరికి తినిపించిన, ఒడివాల బియ్యం పోసిన. అప్పుడు అక్కడి నుండి మేము 20 సంవత్సరాల నుంచి వస్తాం. అమ్మ మరి వీళ్ళందరూ కూడా చాలా మంది బొట్లు పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని వస్తున్నారు, ఎందుకన్నట్టు? పటం దొక్కని కోసం మేము ఇక్కడ కళ్యాణం అయినాక పటం దొక్కని కోసం ఈ బండారు తీసుకుపోయి గోల్కొండలో మళ్ళా బోనాలు చేస్తాము. అమ్మవారి కళ్యాణం అయినాక అంటే ముందు బోనం చేస్తాము, ఈ సదర్ బోనం మళ్ళా చేస్తాము, 7 వారాలు చేస్తాం అన్నట్టు. 7 వారాల దానిక ఈడ పటం దొక్కిపోయిన వాళ్ళు చేస్తారు అన్నట్టు. అక్కడ ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి చేస్తారు గోల్కొండలో. మీరు ఎన్నేళ్ళకి చూస్తారు? మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. మా అక్కని అడగండి. బాగా అనిపిస్తుంది. కళ్యాణం లగ్గం చూసిరా? లగ్గం అయిపోయిందా? లగ్గం అయిపోయింది, పటం దొక్కినాము. ఇక ఇప్పుడు ఇంటికి వెళ్తాం. అంటే లగ్గం అయినాక పటాలు దొక్కిపోతాం. లగ్గం అయినాక పటం దొక్కి పోతాం. లగ్గం అయినాక పటం దొక్కి ఇక వదిన కూడా వచ్చింది. అన్న మరి ఎన్నేళ్ళకి వస్తున్నా వీడికి? చిన్నప్పటి నుంచి వస్తాం. చిన్నప్పటికే వస్తారా? ఎట్లా అనిపిస్తుంది అమ్మ? చాలా సంతోషం అమ్మ మహిమలు మంచిగా ఉంటాయా? ఎట్టేట చేస్తుంది అమ్మ? అమ్మ గురించి మనం ఎంత కోరుకుంటే అంత మంచిది. మనం ఎట్లా చేస్తే ఆమె అట్లనే చేస్తుంది మనకి. మనం ఏం చేయకపోతే మరి ఆమె కూడా చేయదు. మన అమ్మ ఎట్లనే అమ్మ అంటే మన అమ్మ లెక్కనే అమ్మ మన అమ్మనే మరి. అందుకే మనం చేస్తేనే మన అమ్మ మనకి ఎంత చూస్తుంది. జగన్మాత ఆమె. అమ్మ గురించి నీకు సంతోషం కదా? చాలా సంతోషం. అమ్మ గురించి చరిత్ర ఎరికేనా? అమ్మ కష్టాలు బాధలు ఎరికేనా నీకు? కష్టాలు ఉన్నాయి కానీ మాకు అంత చెప్పే అంత లేదు. అమ్మ కష్టాలు నీకు ఎరికేనా? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తాను మా దగ్గర. అప్పుడు ఇంత పెద్ద లేదు, అప్పటి నుంచి వస్తాను. అన్న ఏడికెంచి వచ్చిర్రు? సికింద్రాబాద్. అన్న మరి ఇట్లా ఇవన్నీ వేసుకున్నావు, నువ్వు కథ చెప్తావా? ఏందన్నట్టు? నాకు అమ్మవారు వస్తుంది. అమ్మవారు వస్తుందా? అమ్మ ఎల్లమ్మ వస్తుందా? మేము 5గురు అన్నదమ్ములం, 2 అక్క చెల్లెళ్ళు. ఈ గుడికి వచ్చినాక నా ఇంట్లో 4 అన్నల పెళ్లిళ్ళు అయింది. తల్లిదండ్రులు లేరు. అమ్మని ఎత్తుకున్న కాడ నుంచి నేను అనుకున్న పనులన్నీ జరిగినాయి. అమ్మ లెక్కనే అనిపిస్తుంది అన్నట్టు. అమ్మ లేకపోయినా ఈ అమ్మ మీ అమ్మ లెక్క. ఖచ్చితంగా ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఎవరెవరు
వచ్చిర్రు నేను మీరందరూ కలిసి వచ్చిర్రు. కాళ్ళే వస్తాం వీడికి. ఆ. పట్టం దొక్కనికి వస్తాం. అంటే కుటుంబం అంతా రారా కుటుంబం అంటే ఈ రాదు. రోజు కుటుంబం రాదు. మొత్తమే పట్టం దొక్కాలి, అమ్మవారికి దగ్గరికి రాలే, శివశక్తులు మాత్రమే వస్తాం. ఈ అక్కోళ్ళు పటం దొక్కేతందుకు వచ్చిర్రు అన్నట్టు. ఇక చాలా మంది ఏమో ఇంకా చూస్తందుకు వస్తారు, మొక్కులు మొక్కుకుంటందుకు వస్తారు. ఇక వీళ్ళందరూ కూడా పటాలు దొక్కేటందుకు వచ్చిర్రు అన్నట్టు శివసత్తులు. 30 ఏళ్ల సంద వస్తున్నాము, పటం దొక్కుతాము, పోతాము. ఎట్లా అనిపిస్తుంది అమ్మా పటం దొక్కితే మరి? ఇక అట్లా దక్కలంపుకి ఉంటుంది కానీ ఇక సంతోషం. అమ్మో, పెద్ద పండుగ ఇది. ఎక్కడెక్కడ గనాదులం కలుసుకుంటాం ఇవాళ రోజు. అమ్మ మీరు ఏడు నుంచి వచ్చిర్రు? బంజరాల నుంచి వచ్చి బంజారాహిల్స్. మోన తెచ్చిర్రా? ఏం మొక్కుకుర్రు? ఏం మొక్కలే అమ్మ, పటం దొక్కనికి వచ్చింది. పటం దొక్కనే వీళ్ళంతా. అమ్మా నా పానం మంచిగా ఉండాలని నేను వచ్చినమ్మా. నా పిల్లలు నా పానం మంచిగా ఉండాలని చూస్తాను నేను. 30 సంవత్సరాల నుంచి వస్తాము. అమ్మవారు సత్యవంతురాలు. మేము ఏదనుకున్నా గానీ తప్పకుండా నెరవేరుతాయమ్మా. ఎప్పటికీ ఇంకా భక్తులు పెరుగుతూనే ఉండాలి.